అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన దక్షిణ కాశీగా పిలువబడే అలంపూర్ జోగులాంబ క్షేత్రం 600 ఏళ్లపాటు ఒక తల్లి తన స్వంత గర్భాలయం కోల్పోయి చీకట్లో ఉండాల్సి వచ్చిందన్నంటే నమ్ముతారా? అసలు ఈ క్షేత్రం ఎందుకంత శక్తివంతమైనది? ఇక్కడ శివలింగంపై పోసిన నీరు ఎక్కడికెళ్తుంది? రససిద్ధుడంటే ఎవరు? ఈరోజు మన వీడియోలో దైవ స్మరణ ప్రేక్షకులకు అలంపూర్ శక్తిపీఠం యొక్క పూర్తి రహస్యాలను వివరించబోతున్నాను. పురాణగాథ శక్తిపీఠం ఆవిర్భావం. పురాణాల ప్రకారం సతీదేవి దేహాన్ని విష్ణుమూర్తి ఖండించినప్పుడు ఆమె దేహం 18 ముక్కలుగా భూమిపై పడింది. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలు అంటాం. అందులో 5వ శక్తిపీఠం మన అలంపూర్. ఇక్కడ అమ్మవారి పైదంతం పడిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ తల్లిని జ్ఞానాంబ అని కూడా పిలుస్తారు. దంతం జ్ఞానానికి చిహ్నం. అలాగే ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా శివుని కోసం తపస్సు చేశాడని, అందుకే ఈ క్షేత్రం సృష్టి రహస్యాలకు నిలయమని పెద్దలు చెబుతారు. సాధారణంగా మనం దేవతలను అందమైన ఆభరణాలతో చూస్తాం. కానీ జోగులాంబ అమ్మవారి రూపం చాలా భిన్నంగా, భీకరంగా ఉంటుంది. అమ్మవారి జుట్టుపైన పల్లి, గబ్బిలం, తేలు మరియు కపాలం ఉంటాయి. వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక గొప్ప అర్థముంది. మనిషిలో ఉన్న భయాలను, రోగాలను, విషపూరిత ఆలోచనలను ఈ తల్లి హరిస్తుంది అని చెప్పడానికి ఇవే నిదర్శనం. పూర్వం ఈ ఆలయ గర్భాలయంలో విపరీతమైన వేడుండేదట. ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి గర్భాలయం మూలల్లో నీటి కుండలను ఉంచేవారట. నవబ్రహ్మ ఆలయాలు శిల్పకళ అద్భుతం. అలంపూర్ కేవలం అమ్మవారి క్షేత్రమే కాదు, అద్భుతమైన శైవ క్షేత్రం కూడా. ఇక్కడ బాదామి చాళుక్యులు నిర్మించిన 9 శివాలయాలున్నాయి. వీటినే నవబ్రహ్మ ఆలయాలు అంటారు. తారక బ్రహ్మ నుంచి గరుడ బ్రహ్మ వరకు ఒక్కో ఆలయం ఒక్కో శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. ముఖ్యంగా ఇక్కడ ప్రధాన దైవం బాలబ్రహ్మేశ్వర స్వామి. ఈ శివలింగం పానవట్టంపై ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అభిషేకం చేసిన నీరు ఆ రంధ్రం గుండా నేరుగా భూమిలోకి వెళ్ళిపోతుంది. అది ఏ నదిలో కలుస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఇప్పటికీ ఒక అపరిష్కృత మిస్టరీ. కానీ 14వ శతాబ్దంలో ఈ క్షేత్రానికి ఒక గడ్డు కాలం వచ్చింది. బహమనీ సుల్తాన్ల దాడుల్లో ప్రధాన ఆలయం నేలమట్టమైంది. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా ఉండేందుకు అప్పటి అర్చకులు ప్రాణాలకు తెగించి అమ్మవారిని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి తరలించారు. సుమారు 600 ఏళ్లపాటు అమ్మవారు తన సొంత నివాసం లేక పక్కనే ఉన్న శివాలయంలో ఒక మూల చీకటిలో పూజలందుకున్నారు. చివరకు 2005లో నూతన ఆలయం నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. ఇది నిజంగా భక్తుల విజయమని చెప్పవచ్చు. తుంగభద్ర నది స్నానం, జోగులాంబ అమ్మవారి దర్శనం, నవబ్రహ్మ ఆలయాల సందర్శన, ఇవన్నీ కలిస్తేనే అలంపూర్ యాత్ర పూర్తవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ క్షేత్రాన్ని దర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఆధ్యాత్మిక సమాచారం కోసం మన దైవ స్మరణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.